హాయ్ ఫ్రెండ్స్, ఇవి మనము బనానాస్, యాపిల్స్, ఇంకేమైనా ఫ్రూట్స్ తింటాం కదా. ఆ ఫ్రూట్స్ మనము ఇలాంటి ఒక గిన్నెలో అయినా లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోరేజ్ చేసుకోవాలి. అప్పుడు ఒక 2-3 డేస్ అయినాక ఈ వాటర్ని మన మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల అవి మంచి గ్రోత్ వస్తాయి, మంచిగా పెరుగుతాయి చెట్లు, మంచి బలం ఉంటుంది చెట్లకి. కొన్ని రోజుల నుంచి మందార చెట్టు తెచ్చినప్పటి నుంచి 1 టైమే పూలు ఇచ్చింది. ఆ తర్వాత అసలుకే పువ్వులు పుయ్యలేదు. ఈ వాటర్ ఇచ్చినాక చాలా మొగ్గలు వచ్చినాయి. మీకు ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు కనబడుతున్నాయా? అంటే చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంతకుముందు కూడా చాలా ఒక 5-6 ఫ్లవర్స్ ఇచ్చింది. ఈ మందార చెట్టు ఉట్టిగానే పురుగు పడుతుందండి. ఇది పురుగు పడుతుంది. ఇంకా కొన్ని రోజులు అయినాక అసలు బలం అనేది ఉండదు దీనికి. మనం ఇలాంటిది ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది, చెట్టు మంచిగా ఎదుగుతుంది. మొక్క చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగున్నాయి ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. చాలా మొగ్గలు వచ్చినాయి, చిన్న చిన్న మొగ్గలు. ఈడొక మొగ్గ, ఈడొక మొగ్గ, ఇట్లా చాలా మొగ్గలు ఇచ్చింది ఈసారి ఈ చెట్టు. ఇంకొకటి ఇది రోజ్మెరీ. ఈ రోజ్మెరీ మీరు ఒక చిన్న మొక్క పెంచినా కూడా చాలా బాగా పెరుగుతుంది. దీనికి వాటర్ ఎక్కువ వేయద్దు, కొద్దిగానే వాటర్ ఇవ్వాలి. ఇది బై మిస్టేక్లో చిన్న మొక్క తెగిపోయిందనమాట ఈ మొక్క. అయితే నేను ఈ మొక్కని ఈ చిన్న డబ్బాలో పెట్టి, ఈ చిన్న కుండీలో పెట్టి పెంచుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇది మీరు చిన్న దాంట్లో పెట్టినా పెరుగుతుందండి. ఇది చిన్న